హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాళ ఈ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. సింపుల్గా చేసేసేయచ్చు, చూపించేస్తాను, చూసేయండి. అంటే ఓన్లీ 1 ఎగ్ 1 పొటాటో అనమాట. ఈ 2 ఐటమ్స్తోనే మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా మనం పొటాటోని తీసుకొని నీట్గా కడిగేసుకొని ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలండి పొటాటోని. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేయండి. ముందు ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఇలా రౌండ్ పీసెస్గా కట్ చేసేసేయండి. అంటే మనము వీలైనంత చిన్నగా కట్ చేయండి ఈ పీసెస్ని. ఇలా ఫస్ట్ ఒక హాఫ్ని ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ని కూడా తీసుకొని ఇదే విధంగా ఇలా రౌండ్ రౌండ్ స్లైసెస్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్ అన్నిటిని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసేసుకొని ఇలా ఒక సైడ్ నుంచి వీలైనంత చిన్నగా ఇలా చాప్ చేయండి. అంటే మనకు బాగా పల్చగా రావాలన్నమాట. ఒకవేళ మీకు ఇలా కటింగ్ ప్రాసెస్ కనుక కష్టమైతే మీరు పొటాటోని తురుముకోవచ్చండి, తురుముకొనైనా వేసుకోవచ్చు. చూడండి, కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చాయి. ఈ విధంగా వస్తే చాలు. అంటే మనకు బాగా కుక్ అవుతుందన్నమాట ఎంత చిన్నగా ఉంటే. ఒకవేళ మనకు లావుగా ఉన్నాయనుకోండి కుక్ అవ్వనమాట. అందుకోసం వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. అందులోకి ఇప్పుడు మనం ఒక ఎగ్ వేసేసుకుందాము. వేసుకొని అలాగే దీంతో పాటు ఇప్పుడు మనము కొంచెం ఇది శనగపిండి అండి, శనగపిండి వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండితో పాటు మీరు కావాలనుకుంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. నేనేం వేయలేదు, ఆప్షనల్. కావాలంటే మీరు వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి వేసేసి దీన్నంతా బాగా మిక్స్ చేసేసేయండి. అంతా ఈవెన్గా బాగా కలిపేసేయండి. ఇక్కడ మనం కావాలనుకుంటే పొటాటోని బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇలా అయినా వేసుకోవచ్చు. అంటే మనకు తొందరగా అయిపోవాలనుకుంటే ఇలా చాప్ చేసి వేసేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ పౌడర్ కొంచెం తక్కువైందని ఇంకొంచెం శనగపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇక్కడ కావాలంటే మీరు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లంత వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. స్ప్రెడ్ చేసేసుకొని ఈ ఆయిల్ని కొంచెం అలా హీట్ అవ్వనివ్వాలండి. 1 నిమిషం పాటు హీట్ అవ్వని చాలు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, ఆ మిక్చర్ మొత్తము ఈ ప్యాన్లోకి వేసేసుకుందాము. మొత్తం వేసేసిన తర్వాత మీరు కావాలనుకుంటే 2 సార్లు అయినా వేసుకోవచ్చండి. నేను ఒకటే ఆమ్లెట్ లాగా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ పొటాటో ముక్కలన్నీ ఒకటే చోట ఉండకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అంటే ఆమ్లెట్ మొత్తం వచ్చేలాగా చేయండి. అంటే మనకు బాగా కుక్ అవుతాయి అన్నమాట ఇలా స్ప్రెడ్ చేస్తే. స్ప్రెడ్ చేసేసి కొద్దిసేపు అలాగే వదిలేయండి, కుక్ అవ్వనివ్వండి. ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకోండి. ఇది మనకు ఎక్కువసేపు పడుతుందండి కుక్ అవ్వడానికి. ఎందుకంటే పొటాటో పచ్చివి వేసాం కదా. ఒకవేళ మీరు పొటాటో బాయిల్ చేసి అయినా వేసుకుంటే అంత టైం పట్టదు, తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం అంచుల నుంచి ఇలా కొంచెం ఇలా ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే మనకు అంటే మాడిపోదన్నమాట, కింద బాగా వస్తుంది ఆమ్లెట్. కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా. చూడండి, ఇంకో 3 మినిట్స్ తర్వాత చూస్తే ఇదో చూడండి, ఈ విధంగా మనకు ఆమ్లెట్ రెడీ అయిపోయి ఉంటుంది. చాలా ఎమ్మీగా ఉంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం అవునప్పుడు లేదా ఈవినింగ్స్ మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా తొందరగా ఓన్లీ 1 ఎగ్ 1 పొటాటో ఉంటే చాలండి. ఈ విధంగా చేసేసుకోవచ్చు. చూడండి, పొటాటో బాగా బాయిల్ అయిపోయింది, ఇలా మెత్తగా కూడా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.